హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నాకు తెలిసిన 3 రియల్ హారర్ స్టోరీస్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 భయంకరమైన సంఘటనలు నిజంగా జరిగినవి. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు ఏ స్టోరీ నచ్చిందో కామెంట్ చేయండి. మొదటిది 1950 సంవత్సరం నాటి కెమెరా. అది 1982 చలికాలం. చికాగో మొత్తం మంచుతో కప్పబడి ఉంది. మంచులో ఆడుకుంటూ చాలా కుటుంబాలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో కొంతమంది మిత్రులు కలిసి హైకింగ్కి వెళ్ళారు. హైకింగ్ బాగా సరదాగా సాగుతోంది. ఇంతలో వారిలో ఒకతను హైకింగ్లో స్లిప్ అయ్యి ఆ మంచులో దొర్లుకుంటూ కిందకొచ్చి పడ్డాడు. దాంతో మిగిలిన వాళ్ళు కూడా అతని కోసం వెనకాలే వచ్చారు. తర్వాత వాళ్ళు ఎక్కడికొచ్చారో తెలీదు, ఏ ప్లేసో తెలీదు. ఎందుకంటే అది పూర్తిగా మంచులో కప్పబడి ఉంది. అయితే మొదట దొర్లుకుంటూ వచ్చిన వ్యక్తి చేతికి ఏదో తగిలినట్టుగా అనిపించింది. అది ఏంటా అని తీసి చూస్తే అది ఒక కెమెరా. కాకపోతే అది అప్పటి కాలనిది కాదు, చాలా సంవత్సరాలకు ముందుది. ఆ కెమెరాని చూసి కొద్దిగా డౌట్ పడ్డారు. లేట్ చేయకుండా దాన్ని తీసుకునెళ్ళి దగ్గరలో ఉన్న పోలీసులకు ఇచ్చేశారు. పోలీసులు ఎంక్వైరీ చేయగా తెలిసింది ఏంటంటే అది 32 సంవత్సరాలకు ముందుది అని. అండ్ దాంట్లో ఉన్న మెమొరీ కూడా 90% డ్యామేజ్ అయిపోయింది. ఆ మిగిలిన కొన్ని ఇమేజెస్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. ఆ కెమెరాలో ఉన్న ఫొటోస్లో 3 టీనేజర్స్ ఉన్నారు. దాంతో ఆ టీనేజర్స్ ఎవరా అని ఎంక్వైరీ చేస్తే 30 సంవత్సరాలకు ముందు వచ్చిన మిస్సింగ్ కంప్లైంట్స్ అని తేలింది. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. ఆ కెమెరా తీసుకొని ఒక పాత అబాండన్డ్ హౌస్, అంటే పాడుబడిన ఇంటి దగ్గర ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవడానికి వెళ్ళారు అని చెప్పారు. తర్వాత ఇంతవరకు వాళ్ళని మేము చూడలేదు, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ కెమెరాలో చూస్తున్నామని వాళ్ళలో ఒకరి ఫాదర్ చెప్పారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఎంక్వైరీ ఆఫీసర్కి ఒక కాల్ వచ్చింది. కెమెరాలో ఉన్న బ్లాక్ పిక్చర్ని రీకన్స్ట్రక్షన్ చేశామని. ఆ ఆఫీసర్ ఉత్సాహంగా వెళ్ళి ఆ పిక్చర్ని చూశాడు. ఇప్పుడు మీరు చూస్తోంది ఆ పిక్చరే. తర్వాత ఎందుకో ఏమో ఆ ఆఫీసర్ మళ్ళీ ఈ కేసు జోలికే వెళ్ళలేదు. ఇకపోతే రెండవ రియల్ స్టోరీ, 3 శవాలు. 1991 మెల్బోర్న్, ఆస్ట్రేలియాలో ట్రేసీ అనే ఒక లేడీ తన హస్బెండ్తో ఉండేది. ఒకరోజు ఆవిడ తన హస్బెండ్తో నాకు ప్రతిరోజు రాత్రి పిచ్చి కలలు వస్తున్నాయి అని చెప్పింది. కానీ ఆ హస్బెండ్ ఒక బిజీ పర్సన్ అండ్ అవి జస్ట్ పీడకలలే అని పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పటిలాగే తను మళ్ళీ తన హస్బెండ్కి ఆ పీడకలల గురించి మళ్ళీ చెప్తూనే ఉంది. కానీ ఈసారి ఆ హస్బెండ్కి కొద్దిగా కోపం వచ్చింది. తనని కూర్చోపెట్టి అసలు ఎలాంటి కలలు వస్తున్నాయని కోపంగా అడిగాడు. అందుకు ట్రేసీ, నా కలల్లోకి 3 చిన్నపిల్లలు వస్తున్నారు. వాళ్ళు చూడటానికి చాలా తెల్లగా ఉన్నారు. వాళ్ళకి రక్తపు మరకలున్నాయి, ఒకరికి కత్తిపోట్లు కూడా ఉన్నాయి. వాళ్ళు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. కొన్నిసార్లు నేను భయపడి నిద్ర లేచి చూస్తే అప్పుడు కూడా వాళ్ళు నాకు కనపడుతున్నారు. వాళ్ళు నాకు ఒక విషయం చెప్పారు. వాళ్ళని ఎవరో చంపేశారంట. వాళ్ళని మనం ఉంటున్న ఇంట్లోనే బ్యాక్యార్డ్లో చంపేసి పాతిపెట్టారని వాళ్ళు నన్ను అక్కడ తవ్వి చూడు అంటున్నారు అని చెప్పింది ట్రేసీ. ఇక ఈ హస్బెండ్ భయపడి తనని హాస్పిటల్కి తీసుకెళ్ళి కొన్ని టెస్టులు చేయించాడు. కానీ తనకి ఏ జబ్బులు లేవు అని డాక్టర్ చెప్పడంతో ఒకసారి ఆ బ్యాక్యార్డ్లో తవ్వి చూద్దామని తవ్వారు. అప్పుడు అక్కడ నిజంగానే 3 చిన్నపిల్లల శవాలు దొరికాయి. పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఆ బాడీస్ 3 అనాథ పిల్లలవి అని ఇంతకుముందు ఉన్న ఓనర్ వాళ్ళని తెచ్చుకొని
ఇంట్లో పని చేయించుకునేవాడు అని, ఆ పిల్లలు పని సరిగ్గా చేయడం లేదు అని వాళ్ళను చంపి అక్కడే పాతిపెట్టాడని తేలింది. ఇక మూడవ స్టోరీ ఏంటంటే బేబీ సిట్టర్. బేబీ సిట్టర్ అంటే ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి ఉండే ఒక వ్యక్తి. మన దగ్గర తక్కువ కానీ ఎక్కువగా ఫారిన్ కంట్రీస్లో వీళ్ళని అపాయింట్ చేసుకుంటారు. కాలిఫోర్నియా 1998లో ఒకసారి ఒక కపుల్ పక్క సిటీలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ పార్టీకి వెళ్తూ ఇంట్లో వాళ్ళ ఇద్దరు కూతుర్లని చూసుకోవడానికి ఒక బేబీ సిట్టర్ని పెట్టుకున్నారు. ఆ పేరెంట్స్ వెళ్ళిపోయిన కాసేపటికి ఆ బేబీ సిట్టర్ అర్ధరాత్రి 1 గంటకి తన ఫ్రెండ్కి కాల్ చేసి, ఇంట్లో ఏదో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, చాలా టెన్షన్గా ఉంది అని చెప్పింది. కానీ ఫోన్లో తన ఫ్రెండ్, ఇక 2-3 గంటలే కదా, వాళ్ళు వచ్చేస్తారుగా, ఇంకేం ప్రాబ్లం అంది. సరే అని ఆ బేబీ సిట్టర్ ఫోన్ పెట్టేసింది. తర్వాత ఇంకొక 45 నిమిషాలకి, అంటే అర్ధరాత్రి 1:45 నిమిషాలకి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసింది. అప్పుడు మాత్రం చాలా భయంగా ఏవేవో చెప్తోంది, కానీ తన వాయిస్ క్లియర్గా లేదు. సరిగ్గా ఆ కాల్ 57 సెకండ్స్కి కట్ అయింది. వెంటనే ఆ పేరెంట్స్కి ఆ బేబీ సిట్టర్ కాల్ చేసింది. పేరెంట్స్ పిల్లలు పడుకున్నారని అడిగితే, లేదు, మీ ఇంట్లో ఏదో ఉంది, దానికి మీ పిల్లలు హెల్ప్ చేస్తున్నారు. మీ చిన్న కూతురు డ్రాయింగ్ బుక్లో ఒక అమ్మాయి ఉరి వేసుకున్నట్లు డ్రాయింగ్ వేసింది. నేను ఆ స్కెచ్ చూసి ఎవరు అని అడిగితే అది నువ్వే అని చెప్పింది. దానికి మీ పెద్ద కూతురు, తను నీ కోసం వస్తుంది, తొందరగా దాక్కో లేదా ఇక్కడ నుండి వెళ్ళిపో అని మాట్లాడుతుంది. ప్లీజ్ మీరు త్వరగా ఇంటికి రండి అని చెప్పి కాల్ కట్ చేసింది. ఆ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి చూస్తే ఆ బేబీ సిట్టర్ ఆ డ్రాయింగ్లో ఉన్నట్టుగానే ఉరి వేసుకొని చనిపోయి ఉంది. వాళ్ళ ఇద్దరు కూతుర్లు వాళ్ళ బెడ్రూమ్లో పడుకుని ఉన్నారు. పోలీసులు బాడీని పోస్ట్మార్టం చేసి అర్ధరాత్రి 2 నుండి 2:30 మధ్యలో చనిపోయింది అని తేల్చి చెప్పారు. కానీ తన ఫ్రెండ్ని ఎంక్వైరీ చేస్తే తను ఆ బేబీ సిట్టర్తో లాస్ట్ మాట్లాడింది 2:52 నిమిషాలకని చెప్పింది. మరి ఆ మాట్లాడింది ఎవరు? ఓకే ఫ్రెండ్స్, ఈ 3 స్టోరీస్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. దీనికి పార్ట్ 2 కూడా చేస్తున్నాను. ఇంకొన్ని స్టోరీస్తో ఐల్ బి బ్యాక్ సూన్. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.